నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. నమస్కారం సీఎం రేవంత్ రెడ్డి గారు. అయ్యా మేము ఇక్కడ ఉండేది సివిలేజ్ హౌస్ నంబర్ వచ్చి 2021. మేము సీసంగుట్ట డ్రైవర్ వర్కర్స్ని మేము కట్టాలనుకుంటే ఇక్కడ 110 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఈ స్థలంలో మా హౌస్ నంబర్ వచ్చి 2021. శివనారాయణ విజయనారాయణ ఇద్దరు అన్నదమ్ములు కలిసి మా పైన కేసు వేసారు. వాళ్ళు 2010 నుంచి 2000 నుంచి ఓడిపోతూనే ఉన్నారు. 2010లో మళ్ళీ 2021 బై అని కేసు వేసారు. వాళ్ళ దాంట్లో కూడా ఓడిపోయారు. 2021 వరకు మేము కేసు విన్ అయిపోతూ వచ్చినాము. ఆ కాపీస్ పెట్టి కంట్రమెంట్లో పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక కూడా వాళ్ళ పైన కంట్రమెంట్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి మేము ఇల్లు కట్టుకుంటున్నామయ్యా. మాకు ఒక కామన్ మెయిన్గా మాకు ఇలాంటి ఏం లేవు. మేము కోర్టు ఆర్డర్స్ తోటి మా స్థలంలోనే మేముండి ఇల్లు కట్టుకుంటున్నాం. కంట్రమెంట్ సీఓ దృష్టికి కూడా తీసుకుపోయినాం. కంట్రమెంట్ సీఓ సార్ కూడా చూసి మీరు వాళ్ళ ప్లేస్లోనే కట్టుకుంటారని ఒకటికి 2 సార్లు ఎంక్వైరీ చేసి కంట్రమెంట్ లీగల్ ఒపీనియన్ కూడా మా ఫేవరే రాశారు. వాళ్ళని బట్టి ఒకసారి మా ఎంక్వైరీని మీరు రిక్వెస్ట్ చేసి చూడండి సార్. కంట్రమెంట్ సీఓ సార్ ఒక్కసారి మీరు మళ్ళీ ఒకసారి చూడండి సార్. మా ఇబ్బందులను మీరు ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో అక్కడనే మేము ఇల్లు కట్టుకుంటున్నాం. మీ పైన మాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్. మీరు ఇచ్చిన ఎన్ని రోజులు ఆపమన్నారో మేము అన్ని రోజులు ఆపుకుంటూ వస్తూనే ఉన్నాం. కంట్రమెంట్ నుంచి మీరు ఎలాంటి దానికి ఇచ్చినా మేము తల ఉంచుకున్నాం సార్. మీరు మొన్న ఇచ్చిన రిప్లై కూడా మీకు ఆన్సర్ మేము ఇచ్చినాం సార్. మరొకసారి మా విజ్ఞప్తి చూసుకోండి సార్. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. నేనేం చేయలేని స్థితిలో ఉన్నా. నేను చూస్తే హ్యాండ్ కాపు, నా భర్త చూస్తే షుగర్ పేషెంట్. నాకు నా పిల్లలకు ఆధారం ఉన్నది ఒక్క ఇల్లే సార్. ఇంకా వేరేది ఏం లేదు. మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడనే కట్టుకుంటున్నాం. మీరు ఏం చేయాలనుకున్నా చేయండి. మా పైన ఎందుకునైనా ఈ దౌర్జన్యము ఎందుకు? ఈ ఒక కామెంట్మెంట్గా నాకు బయట పరిస్థితులు కూడా తెలియదు. నా ఇల్లు నా సంసారం అని నేను ఉంటా. ఒక మామూలు అడ్వకేట్ 25 ఏళ్ళ నుంచి ఒక అడ్వకేట్ సీనియర్గా 25 ఇయర్స్ నుంచి కొట్లాడుతుడు. ఏం న్యాయం లేదే కొట్లాడుతుందా సార్? మా అడ్వకేట్ పేరు ఎంఈ చంద్రశేఖర్ సార్. ఆయన 24 ఇయర్స్ నుంచి కొట్లాడుతుండే. ఆయన కోసం అడగండి సార్. ఆయనని హైకోర్టులో కూడా వేసారు. ఇన్ని ఆర్డర్లు, ఒక్క ఆర్డర్ లేకుండా పేకుడా ఆర్డర్ తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఒక న్యాయమా చెప్పండి? 25 ఇయర్స్ నుంచి గెలుచుకొచ్చే జడ్జిమెంట్లు ఏం కావాలా? ఒక తప్పుడు నంబర్ మీరు తీసుకొచ్చేదానికి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు ఎందుకు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటలేరు? ఇన్ని జడ్జిమెంట్లు 2010లో వచ్చింది, 2000లో వచ్చింది, 2015లో వచ్చింది, 2018లో వచ్చింది, 2020లో వచ్చింది. మళ్ళీ మీ పైన వేసిన దాంట్లో కూడా మా ఫేవరే వచ్చింది కదా. మేము ఎక్కడ అన్యాయం చేస్తున్నాం సార్? మేము మోసం చేసలేం. మాది ఏముందో ఏం కథనో మొత్తం పేపర్ రూపంలో మీకు సబ్మిట్ చేసినాం సార్. నా పిల్లల పుట్టిన సర్టిఫికెట్ నుంచి 1964 ఓటర్ ఐడి కార్డుకి నుంచి మీకు కంట్రమెంట్లో సబ్మిట్ చేసినాం సార్. మేము ఎలాంటి దౌర్జన్యం లేదు. అన్ని కోర్టు ఆర్డర్స్ ప్రకారం, లా ఆర్డర్ ప్రకారం కరెక్ట్గా ఉన్నాం సార్. ఇది ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నాం సార్. మాకు ఎలాంటైనా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కమిషనర్ కూడా పెట్టుకున్నాం సార్. డీసీపీకి పెట్టుకున్నాము, ఎస్టీ కమిషనర్ ఆఫీస్ కూడా పెట్టుకున్నాం సార్. మేము తప్పేమన్నా హ్యూమన్ రైట్స్ పెట్టుకున్నాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పోయినాం సార్. మేము ఏ రోజు ఏ తప్పు చేయలేదు. ఎంత ఇబ్బంది పాలు పెడుతున్నా నిమ్మతంగా నెట్టుకుంటూ వస్తున్నాం. కానీ నా హెల్త్ కండిషన్ బాగాలేదు సార్. ఏ క్షణమైనా నా ప్రాణం పోయే ఛాన్సెస్ ఉన్నాయి. నా భర్త చూస్తే షుగర్ పేషెంట్, నా పిల్లలు చిన్నగా ఉన్నారు. వాళ్ళు బయట నడవాలని ఇబ్బంది పాలవుతుంది. ఒక్కసారి దృష్టికి తీసుకోండి. కంట్రమెంట్ సీఓ సార్ కూడా చెప్తున్నారు. 2022లో వచ్చిన దాన్ని బట్టి మేము ప్రతిరోజు మీ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాం సార్. మీరు ఏ విధంగా చెప్తే మేము ఆ విధంగా ఆగుతూనే ఉన్నాం సార్. మరొకసారి మా పర్మిషన్ ఏముందో మాకు ఇచ్చేయండి సార్. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.